లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ 125 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసేందుకు కసరత్తును దాదాపు పూర్తి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న రాత్రి 10:30 సమావేశమైన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం తెల్లవారుజామున 4:30 వరకు తర్జన భర్జనలు జరిపింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక చర్చలు కొనసాగించారు. దాదాపు 16 రాష్ట్రాల నుంచి లోక్సభ అభ్యర్థుల పేర్లను చర్చించి ఖరారు చేశారు. తొలి జాబితాను ప్రధాని మోదీ ఆమోదం తర్వాత శుక్రవారం ఏ సమయంలోనైనా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ భేటీలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు డియో సాయ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గోవా సీఎం ప్రమోద్ సావంత్, పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అయితే 125 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ ఈ జాబితా వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. సో దీనిపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? స్వటాసిక నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం 5 గంటలు లేటుగా ప్రారంభమైంది. అయితే ఈ రోజు ఉదయం 4:30 వరకు కూడా ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం దాదాపు 16 రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ అభ్యర్థుల పేర్లు చర్చించారు. దీంట్లో మొత్తం 125 మందికి పైగా పేర్లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తొలి జాబితాను ఈ రోజు ఏ టైంలోనైనా ప్రకటించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దాదాపు 125 మంది అభ్యర్థుల జాబితాలో తెలంగాణకు సంబంధించిన సిట్టింగ్ స్థానాలు 3 స్థానాలతో పాటు సికింద్రాబాద్, కరీంనగర్, అలాగే నిజామాబాద్ 3 స్థానాలతో పాటు ఆశావాహులుగా ఉన్న వార్డులో కూడా కొన్ని కన్ఫర్మేషన్ తెలుస్తుంది. మల్కాజ్గిరి కానీ, ఇటు మెదక్, మహబూబ్ నగర్, భువనగిరి కొన్ని స్థానాలు దాదాపు మొదటి జాబితాలో 7 నుంచి 9 స్థానాలు ప్రకటించే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ లోక్సభ ఎన్నికలు దగ్గర పడడం, మరోవైపు ఈ ఇతర పార్టీల నుంచి కూడా ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉండడంతో ముందుగా సిట్టింగ్ స్థానాలు, కొన్ని సొంత పార్టీ అభ్యర్థులకు సంబంధించిన స్థానాలను ప్రకటించేందుకు నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఖమ్మం నుంచి జి వెంకటేశ్వర పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్, తేతయ్య, ఆదిలాబాద్ సంబంధించిన ఆదివాసీ నేతకు ఇస్తే బంజారా నేత లేదంటే తేతయ్య పేరు పరిచయంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వరంగల్ నుంచి కృష్ణప్రసాద్ పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. మెదక్ నుంచి రఘునందన్ అంజిరెడ్డి పోటీలో ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం అంజిరెడ్డికి ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇక జహీరాబాద్ నుంచి చాలా మంది పోటీ ఉన్నారు. అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉండడంతో వారిని కొంతమంది ఫైనల్ చేసి ఈ రోజు 7 మంది జాబితాను 7 నుంచి 9 మంది మాత్రం ఈ రోజు మొదటి లిస్ట్ లో ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. రైట్, థాంక్యూ శివ.